జ్యోతిష్ శాస్త్రంలో గజకేసరి యోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జాతచక్రంలో కానీ, గ్రహ సంచారంలో కానీ గురుచంద్రుల కలయిక ఏర్పడితే ఈ యోగం ఏర్పడుతుంది. అయితే ఈ జాతకులకు ఎలా ఉంటుంది అంటే, గజకేసరి యోగం అనేది చాలా తక్కువ రోజులు ఉన్నప్పటికీ కూడా, ఆ యోగంలో వీళ్ళకి గతంలో జరిగిన అప్పులు కానీ, లేదా గతంలో కోరుకుంటున్న బలమైన కోరిక గానీ, లేదంటే ఏదైనా ఉద్యోగాలు కానీ, ఇలాంటివన్నీ చాలా అంటే చాలా వేగంగా వస్తుంది. అంటే ఈ యోగం పడితే ఆ జాతకులకు ఇక తిరుగుండదు. వారు ఏనుగు కుంభస్థలాన్ని కొడతారు అనేది ఇక్కడ ప్రతీక అనమాట. అందుకనే గజకేసరి యోగం అంటుంటారు. ఈ నెల మనకి గనక చూసినట్టయితే చాలా అరుదైన గజకేసరి యోగం ఏర్పడింది. అయితే ఈ గజకేసరి యోగంలో ఎవరు ఎక్కువగా లాభపడుతున్నారనేది గనక చూస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ధనస్థానంలో అంటే ఉచ్చ స్థానంలో గురువు ఉండటం ఒక విశేషం. కానీ అక్కడే మళ్ళీ చంద్రుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పడడం అంటే ఇది ఒక అద్భుతం. ఎందుకంటే గురు భగవానుడు ఎప్పుడూ కూడా ధనాన్ని ఎక్కువగా ఇస్తుంటాడు. అందులోనూ ఆయన ధనస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం అంటే అది మిథున రాశి వారికి బంపర్ ఆఫరే. దానికి తోడు చంద్రుడు కూడా కలవడంతో ఇక అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. విజయాలు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగంలో హోదా పెరగడం కానీ, అలాగే వ్యాపారాల్లో లాభాల బాట పట్టడం కానీ, ఇంకా కుటుంబంలో చక్కని ఆనందం, పిల్లల విజయం ఇలా ఒక్కటి కాదు ఫ్రెండ్స్. 100 ప్రయోజనాలైతే మిథున రాశి వారికి ఏర్పడతాయన్నమాట. ఇక తదుపరి రాశి గనక చూసినట్లయితే కర్కాటక రాశి. కర్కాటక రాశినాథుడు చంద్రుడు తన స్వస్థానంలో ఉన్నాడు. అందులోనూ గురువుతో కలవడం వల్ల ఆర్థికంగా కలలో కూడా మీరు ఊహించని ధనలాభం ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు, రుణ, రోగ సమస్యలపైన విజయం వీళ్ళు సాధిస్తారు. అంటే శత్రువులు మనకి ఉంటే ఖచ్చితంగా మనకి మనశ్శాంతి ఉండదు. రోగం, రోగం అంటే అనారోగ్యం మనకు తెలిసిందే కదా! దానివల్ల మనకి సమస్యలు ఏర్పడితే దాని నుంచి విముక్తి వస్తుంది. రుణ బాధలు అంటే అప్పులు తీసుకుని కట్టలేకపోవటం కానీ, అప్పు రాకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక ప్రముఖులతో మీకు లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. అన్నిట్లోనూ కూడా లాభం చేకూరుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి లాభస్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతం గురు భగవానుడు ఇక్కడ భాగ్యస్థానంలోకి అంటే 9వ స్థానంలోకి వచ్చాడనమాట. అయితే 9వ స్థానంలోకి రావటం వల్ల వీళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్స్, ఆర్థిక లావాదేవీలు, అధికార యోగం ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. సో కన్యా రాశి వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆస్తిపాస్తులు కలిసి రావడం కానీ, ఆస్తులు పెరగడం కానీ, అంటే ఇప్పుడు గురు భగవానుడు భాగ్యస్థానంలో అంటే లక్ స్థానంలో ఉన్నాడు 9వ స్థానంలో. ఇది చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. లక్, హౌస్ ఆఫ్ లక్ అనమాట. అది కూడా పెరుగుతుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గజకేసరి యోగము 7వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే హౌస్ ఆఫ్ జాబ్, హౌస్ ఆఫ్ మ్యారేజ్, హౌస్ ఆఫ్ కిడ్స్ అంటే పిల్లలు, భర్త, వ్యాపారం, ఇంకా సంసార జీవితం ఇవన్నీ కూడా ఇక్కడ మకర రాశి వారికి ఏర్పడుతుంది. సో మకర రాశి వారికి ఇలా ఏర్పడటం వల్ల ఖచ్చితంగా గురువు అలాగే చంద్రుడు కలయిక వల్ల వీళ్ళకి ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. లేదు పెళ్ళైన తర్వాత కానీ పిల్లల విషయంలో కానీ సమస్యలు ఏర్పడుతున్నాయంటే అవి తొలగిపోతాయి. సం సంపదతో కూడుకున్న విజయాలు ఏర్పడతాయి అన్నమాట. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.